శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుజ స్తంభన గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు నుంచి జనవరి 21వ తారీఖు మధ్యలో కుజగ్రహం కర్కాటక రాశి యందు సంచరిస్తూ అదే రాశిలో సుమారుగా 93 రోజులు ప్రయాణం చేసి వక్ర గమనంలో తిరిగి మనకి జనవరి 21న వక్ర గమనంలో మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మళ్ళా మిథున రాశి నుంచి తిరిగి ఏప్రిల్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి రుజుగతిలో ప్రవేశించడం జరుగుతుంటుంది. అంటే మొత్తం ఇంచుమించుగా మనం ఈ కుజుడు కర్కాటక రాశిలో ఉండగా ఏర్పడబోయే ఫలితాలు వివిధ రాశుల మీద ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని మాత్రమే ఈ వీడియోలో తెలుసుకుందాం. దాని తర్వాత జనవరి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు మిథున రాశిలో ఉన్నప్పుడు ఏ ఫలితం ఇస్తాడన్నది అది ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. అయితే పర్టికులర్గా ఇప్పుడు ఈ కుజగ్రహం గురించి కర్కాటక రాశిలో ప్రవేశించగా పర్టికులర్గా వీడియో చేయడానికి ఏంటంటే, సాధారణంగా కుజుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారడానికి 40 నుంచి 45 రోజులు తీసుకోవడం జరుగుతుంటుంది. అయితే ఇది ఇంచుమించుగా ఈ 93 రోజుల ప్రయాణంలో మరి ఇదే రాశిలో కుజుడు వక్రించి నెమ్మదిగా వెనక్కి వెళ్ళడం, ఏ గ్రహం అయినా సరే వక్రించే ముందు రుజుమార్గంలోకి వెళ్ళే ముందు ఒక విధంగా స్టడీగా ఉంటాయి. అయితే కుజుడు ప్రత్యేకంగా కొన్ని రోజులు ఏమాత్రం మూమెంట్ లేకుండా ఒకే పాయింట్లో కొన్నాళ్ళ పాటు ఉండడం జరుగుతుంటుంది. సో ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉండడం కూడా ఒక విధంగా కుజ స్తంభన అని చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా ఆర్థిక మ్యాథమెటికల్ సంబంధించినటువంటి పాయింట్. కేవలం మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కుజుడు అక్టోబర్ 20వ తారీఖున పునర్వసు 4వ పాదంలో ప్రవేశించి డిసెంబర్ 6, 7 తారీఖులో వక్రగమనం పొందడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. అంటే డిసెంబర్ 6వ తారీఖున కుజుడు వక్రగమనంలోకి వెళ్తాడు. ఆ వక్రగమనంలోకి వెళ్తూ మళ్ళీ నెమ్మదిగా ఈ పుష్యమి పునర్వసు 4వ ఇలా వెనక్కి వెళ్తూ తిరిగి జనవరి 21 నాటికి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మరి ఈ కర్కాటక రాశిలో ఉన్న 93 రోజుల్లో మరి కుజుడు ఎటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అని పరిశీలించినప్పుడు కర్కాటక రాశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇది కుజునికి నీచ క్షేత్రం. అంటే కుజుడు ఆ రాశిలో నీచపడి ఉంటాడంటే ఒక విధంగా బలహీనపడి ఉంటాడు. సో దాంతోపాటుగా మరి ఈ కుజుడికి మెయిన్ మనకున్నటువంటి సుపీరియర్ ప్లానెట్స్లో అంటే మనకి భూమికి దగ్గరగా ప్రయాణించే గ్రహం ఇంచుమించుగా కుజగ్రహం. దానికి బాగా వెనకాదల గురుగ్రహం, దానికి వెనకాల బాగా వెనకాల చివరిగా శనిగ్రహం ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి కుజుడు భూమికి దగ్గరగా ఉండడం వల్ల మనకి భూమి మీద అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజానీకం మీద కుజుడు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి అలాగే ఈ కుజునికి గురువుకి శనికి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మనకి ఈ గ్రహాల ప్రభావం ఈ మానవాళి మీద పడడం జరుగుతుంటుంది. మరి ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో సంచరించగా శని అష్టమ స్థానంలో సంచరించడం అన్నది అంటే ఇద్దరికీ కూడా షష్టాష్టకాలు రావడం జరిగింది. అంటే కుజుడు కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ప్రయాణించినా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ శనికి 6వ స్థానంలో కుజుడికి శని అష్టమ స్థానంలో ప్రయాణించడం అన్నది చాలా వరకు జాతకుల మీద ఈ ప్రభావం చూపుతుంది. అలాగే దేశం యొక్క పరిస్థితులు కూడా చాలా వరకు ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు దేశ పరిస్థితులు కూడా చాలా వరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. సో ఇది ఎక్కువగా మరి ప్రజా సమస్యలు, అలాగే పోలీసు వ్యవస్థ యొక్క స్ట్రగులు, అలాగే భూములకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఇవన్నీ మరి ఈ గోచారరీత్యా జరుగుతుంటాయి. అయితే గురువుకి కుజునికి అర్ధకోణ దృష్టి ఏర్పడటం వల్ల
చాలా వరకు కుజుడు మరి మంచి ఫలితాలు ఇవ్వడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. సో ఏదైనా మొత్తం మీద ఈ కుజుడు సంచరిస్తున్నటువంటి ఈ 90 రోజులు 93 రోజులు సుమారుగా, అంటే పంచాంగాన్ని బట్టి మరి వాళ్ళు పంచాంగకర్తలు వేసిన లెక్కలను బట్టి కొద్దిగా అటు ఇటు మారచ్చు. మనం తీసుకున్న పంచాంగం ప్రకారం ఈ 93 రోజుల్లో వివిధ రాశుల మీద కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసుకుంటూ, చివరిగా మరి కుజగ్రహానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమస్యలకి ఏ విధమైన పరిహారం చేయాలన్నది కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి 6వ స్థానంలో కుజ సంచారం ఒక విధంగా జాతకుడికి విజయస్థానం అద్భుతంగా యాక్టివేట్ అవుతుందన్నమాట. ఈ కుజుడి యొక్క స్తంభన, వక్రగమనం, దీర్ఘకాలంగా కర్కాటక రాశి యొక్క సంచారం కేవలం 3 రాశుల వారికే లాభాన్ని చేకూర్చడం జరుగుతుంటుంది. అందులో మరి వృషభ రాశి ఒకటి, కన్యా రాశి ఒకటి, మరి కుంభరాశి ఒకటి. మరి కుంభరాశి వారికి 6వ స్థానంలో కుజుడు పైపెచ్చిది నీచ స్థితి పొందడం వల్ల జాతకుడికి విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇంచుమించుగా రాబోయే 93 రోజుల్లో మరి ఈ కుంభరాశి వారితో ఎవరు శత్రుత్వం పెంచుకున్నా వాడు ఖచ్చితంగా పరాజయాన్ని, ఓటమిని పొందవలసిందే. సో ఈ కుంభరాశి వారికి ఎలా ఉంటుందంటే గొప్ప అదృష్ట యోగం ఒకటి ఉంటుంది ఈ రాశి వారికి. ఈ రాశి వారికి ఎవరన్నా బాధ పెడితే, నష్టపెట్టినా, ఇంకో రకంగా ఇబ్బంది పెట్టినా వారికి ఖచ్చితంగా భగవంతుడి నుంచి శిక్ష ఉంటుందన్నమాట. ఏదో రకంగా వాళ్ళు దాని యొక్క ప్రతిఫలాన్ని కొద్ది రోజుల్లోనే అనుభవించడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన సాధారణంగా ఎవరైనా సరే ఏదన్నా ఒత్తిడో, ఇబ్బందో, కష్టమో ఈ మకర కుంభరాశుల వారికి, అలాగే న్యూమరాలజీ ప్రకారం 17/8/26 తేదీల్లో జన్మించిన వారికి, అలాగే శని నక్షత్రాలైనటువంటి అనురాధ, పుష్యమి, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో జన్మించిన వారికి ఎవరు ఎటువంటి కష్టాన్ని కలిగించినా దాని ప్రతిఫలం ఖచ్చితంగా వారికి భగవంతుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా అనుభవంతో పెద్దలు చెప్పింది, అది ఇప్పటికీ కూడా జరుగుతూ ఉంటుంది. సో దాని తర్వాత ఏంటంటే మరి 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ముఖ్యంగా పోటీలో విజయాన్ని కలిగిస్తాడు. ఎవరికి? ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి, క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి, కోర్టులో ఏదైనా స్థిరాస్తి సమస్యలు, ఆర్థిక లావాదేవీలు ఇటువంటివి ఉంటే మరి ఈ సమయంలో, అంటే ఇంచుమించుగా మీకు దీని యొక్క ప్రభావం సుమారుగా మీకు ఒక 6 నెలల వరకు ఉంటుంది. అంటే కుజుడు అక్కడ ఉండి మళ్ళా వెనక్కి మిథున రాశిలోకి వెళ్ళి మళ్ళీ ఏప్రిల్ 2 కర్కాటక రాశిలో రావడం, ఇవన్నీ కూడా జాతకుడికి చాలా బలమైనటువంటి యోగాన్ని కలిగిస్తాడు. ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా విడాకుల కేసులోనో, అప్పు కేసులోనో, ఏదైనా ఏ కేసు అవ్వండి, ఆఖరి క్రిమినల్ కేసు అయినా ఏదో కారణం వల్ల కింద కోర్టులో ఓడిపోయి ఉండి మీకు పనిష్మెంట్ కూడా ఖరారైనా కూడా మరి ఈ సమయంలో దాన్ని అపీల్కి వెళ్ళడమో, పై కోర్టుకి వెళ్ళడమో, దాన్ని తిరిగి మళ్ళీ రీఓపెన్ చేస్తే తిరిగి మీకు విజయం రావడం అన్నది తథ్యంగా జరుగుతుంది అన్నమాట. పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకుంటారు, అలాగే కోర్టు సమస్యల నుంచి బయటపడతారు. అందువలన చాలా కాన్ఫిడెన్స్గా మీరు ఏదైనా వ్యవహారాన్ని ఖచ్చితంగా ఛాలెంజ్ చేయొచ్చు. ఆ ఛాలెంజ్లో మీరు విజయం కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇక కుజుడు తృతీయ దశమాధిపతిగా ఉండడం, రాష్ట్రాధిపతి శనితో షష్టాష్టక స్థితి కలిగి ఉండడం, ఒకరికొకరు బాధకులు అవ్వడం, ఈ కారణం వల్ల జాతకుడికి వృత్తిలో అనూహ్యంగా ప్రమోషన్ అన్నా రావచ్చు, లేదా ఉద్యోగం అన్నా పోగొట్టుకోవచ్చు.
లేదంటే ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, సెలవు పెట్టచ్చు, లేదంటే ఉద్యోగాన్ని విరమించి రిటైర్మెంట్ అవ్వచ్చు. ఏదైనా వృత్తి సంబంధించిన విషయాల్లో ఏదో ఒకటి జరుగుతుంది. అది ప్రమోషన్ కావచ్చు, పదవీ విరమణ కావచ్చు, లేదంటే సస్పెండ్ అన్న అవ్వచ్చు. ఇది వాళ్ళు గతంలో చేసుకున్నది బట్టి ఉంటుంది. బట్ ఏదైనా తిరిగి మీరు ఏదో కారణాల వల్ల ఉద్యోగం పోగొట్టుకున్నా తిరిగి ఇమీడియట్గా దాన్ని రీపోస్టింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ స్థితి ఎలాగుంది, ముఖ్యంగా గురువుతో కుజుడికి ఏర్పడినటువంటి అర్ధకోణ దృష్టి ఎల్లవేళలా కుజుడి యొక్క భావాన్ని పాజిటివ్గానే మారుస్తుంది తప్ప నెగిటివ్ ఇచ్చే అవకాశం లేదు. అయితే అన్నదమ్ములతో రక్త సంబంధీకులతో విరోధాలు ఏర్పడినప్పుడు కూడా దాంట్లో కూడా మీకు సక్సెస్ ఉంటుంది. అయితే ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో అన్నదమ్ములతో స్నేహితులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. విపరీతమైన పోటీ ఏర్పడే అవకాశం ఉంది. ఎంత గొప్ప పోటీ అయినా చివరికి విజయం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఏమీ తొందరపడకుండా నిదానంగా వ్యవహరిస్తూ సాధ్యమైనంత వరకు ఓర్పుతో సహనంతో ఎదురు చూస్తే ఎంత గొప్ప సమస్య అయినా ఛాలెంజ్ చేయడం వలన మీకు విజయావకాశాలు 100% వచ్చే అవకాశం ఉంది. చివరికి ఎంత గొప్ప ఆపదైనా తప్పిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం భయపడొద్దు, ధైర్యంగా ముందుకు వెళ్ళండి, విజయం కోసం పోరాడండి. సక్సెస్ మాత్రం మీకే వస్తుంది. ఎవరి జాతకంలోనైనా వాడు ఖచ్చితంగా ఉద్యోగంలో అభివృద్ధి చెందాలన్నా, వ్యవసాయ వ్యాపారాల్లో పోటీని ఎదుర్కొని నిలబడాలన్నా, ఒక సాధారణ స్థాయిలో జీవనాన్ని ప్రారంభించి ఉన్నత స్థాయికి ఎదగాలంటే కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలన్నమాట. సో అందువలన కుజుని యొక్క అనుగ్రహం కోసం మరి 2 విధాలుగా మనం కుజుని యొక్క అనుగ్రహం పొందడం వచ్చు. ఒకటి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. మంగళవారం ఎప్పుడన్నా సరే కుజుడికి మంగళవారం నాడే పరిహారం చేయడం వల్ల అది కలిసి వస్తుంది. మరి మంగళవారం రోజు ఒక 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం పానకంతో అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా కుజుని యొక్క పరిహారం జరుగుతుంది. మరి ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నవారు కుజుని యొక్క అనుగ్రహం కోసం మరి కుజగ్రహ జపం, కుజగ్రహ హోమం చేయవలసి ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకి కృత్తికా నక్షత్రం వచ్చిన రోజు సుబ్రహ్మణ్య స్వామి కంటే కృత్తికా నక్షత్రం అనేది అగ్ని నక్షత్రం, దానికి అగ్ని అధిదేవత. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహానికి ఆలయంలో పాలతో అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా కుజునికి సంబంధించినటువంటి సమస్త దోషాలు పరిహారం అయ్యే అవకాశం ఉన్నది. అది ఒక విధంగా మనకి ఒక గ్రంథంలో బాగా మండుతున్నటువంటి నిప్పులని పాలతో ఆర్పడం వల్ల కుజదోషం లాంటిది పరిహారం అవుతుందని. అంటే కుజుడు అగ్నితత్వ గ్రహం. మరి ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశి అనే పాల సముద్రంలో సంచరిస్తున్నాడు. అందువల్ల మరి మంటల్ని అంటే నిప్పుల్ని ఇది పాలతో ఆర్పడం వల్ల మరి కుజుడు శాంతించే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి హనుమాన్ శక్తికి కారకుడు. ఒక విధంగా కుజగ్రహానికి సాక్షాత్ స్వరూపమైనటువంటి హనుమంతుడు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మంగళవారం రోజు హనుమాన్ ఆలయంలో తమలపాకులు మాల స్వామికి అలంకరించాలి. అంటే ఏ విధంగా అలంకరించాలి? 108 తమలపాకులు, లెక్కతో సంబంధం లేదు. దండ ఎంత మీరు చేయగలిగితే ప్రతి ఆకు మీద సింధూరంతో శ్రీరామ అని రాసి దాన్ని మాలగా తయారు చేసి మరి ఆంజనేయ స్వామికి హారంగా సమర్పించడం వల్ల మరి స్వామికి అనుగ్రహం లభిస్తుంది. మరి ఇంకా చాలా చిట్కా రెమెడీ లాంటిది ఏంటంటే మరి చిన్ని కృష్ణుడికి
అంటే కృష్ణ దేవాలయంలో కృష్ణుడికి వెన్న నైవేద్యంగా పెట్టడం వల్ల 100% కుజదోష పరిహారాలు, అంటే కుజదోష పరిహారం అని లేదు, కుజుడు దోషం అంటే కుజుడు పరిహారం చేసుకోవడం వల్ల కుజదోషం, అది పెళ్ళికి సంబంధించింది కుజదోషమే కాదు. ఒక జాతకుడు చెడు అలవాట్లు ఉన్నా వాడికి కుజదోషం ఉన్నట్టే, రోజు మందు తాగుతున్నాడు కుజదోషం ఉన్నట్టే, ఊరికి అందరినీ ఏడిపిస్తున్నాడు, అమ్మాయిని ఈవిటేజింగ్ చేస్తున్నాడు, చైన్ స్నాకింగ్ చేస్తున్నాడు, అది కూడా కుజదోషమే. పిక్ పాకెట్ చేస్తున్నాడు కుజదోషమే, ఇంట్లో డబ్బులు పట్టుకుపోతున్నాడు కుజదోషమే. అందువలన కేవలం వివాహానికి సంబంధించింది కాదు, ఈ కుజదోషం ఉన్నవాళ్ళు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. అంటే ఏదైతే పోలీసు వాడు పట్టుకుంటే జైల్లో వేస్తారో అవన్నీ కూడా, ఆ నేరాలన్నీ కూడా కుజదోషానికి సంబంధించినవే. కాబట్టి మరి ఈ కుజదోషం ఉన్నవాళ్ళు ఈ విధమైన పరిహారం చేయడం వల్ల ఇంకా బాగా, అంటే రోజు ఒక 8 రౌండ్లు గ్రౌండ్లో స్పీడ్గా మరి పరిగెత్తడం వల్ల కూడా కుజదోషం పరిహారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.